ఏపీలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఉమ్మడి ప్రకాశం, కర్నూలు జిల్లాలో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తుఫాను కారణంగా ఏపీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో చేతికి వచ్చిన పంటలు తడిసి ముద్దయ్యాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు దర్శి నియోజకవర్గం అతలాకుతలమైంది. కురిచేడు మండలం భోజనంపాడులో 2000 మందికి నీటిని సప్లై చేసే ట్యాంకు కుప్పకూలడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల మొక్కజొన్న, మిరప రైతులు బాగా నష్టపోయారు. పొగాకు మొత్తం మునిగిపోయింది. ఇక బాపట్ల జిల్లా పర్చూరులో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఉప్పుటూరు, చెరుకూరు, పోతుకట్ల, రమణాయపాలెం, కొమ్మినేని వారిపాలెం, కొత్తపాలెంలో 5000 ఎకరాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో మోంతా తుఫాను ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫాను బీభత్సంతో 17 మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఇటు చితిరేల కతువ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఖమ్మం వచ్చి చేరుతోంది. దీంతో 100 ఎకరాలలో వరి, చెరుకు, అరటి, పసుపు పంటలు నీట మునిగాయి. అక్కడే ఉన్న ఓ నర్సరీ నీట మునిగింది. మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్ లో సుమారు 5513 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తుఫాను వలన 49 గ్రామాల్లో 7119 మంది రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. మరోవైపు మిరప పంటకు తెగుళ్లు వ్యాపించాయని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలో శ్రీ నెమలగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆలయ గుండంలో వరద ఉధృతి పెరుగుతోంది. మరోవైపు పెద్ద నాగులవరం దగ్గర గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో గేదెల షెడ్డు నీట మునిగింది. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాలతో రెస్క్యూ టీం 2 రోజుల పాటు శ్రమించి 10 గేదెలను కాపాడారు. 3 లక్షల రూపాయలు నష్టపోయామని గొర్రెల రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రకాశం జిల్లా పర్చూరులో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో కొట్టుకుపోయిన వ్యక్తిని డ్రోన్ సాయంతో పోలీసులు రక్షించారు. దర్శిలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పామూరుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు కుడిచేరు సమీపంలోని వాగులో చిక్కుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్తో బస్సును ఒడ్డుకు లాగి ప్రయాణికులను రక్షించారు. ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. నల్లమల్ల అడవుల్లో వర్షాలు బీభత్సం సృష్టించింది. దీంతో సిద్ధాపురం చెరువు అలుగు ఎక్కి పారుతోంది. కర్నూలు, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. నంద్యాల జిల్లాలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కోవెలకుంట్లలో మట్టి మిద్దెలు కూలిన ప్రాంతాలను మంత్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు.